క్రైస్తల అలసిన వారిని ఓరడించు మాటలు. మార్చి 28. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరును సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలెను. గలతీ 6:1. మనము వెనుకబడినప్పుడు దేవుడు మనలను క్షమించుటలో కనుపరిచిన మంచితనమును, కృపను మనం గ్రహించిన ఎడల మనం అదే స్థితిలో ఉన్న వారికి నిజమైన సహాయకులముగా ఉండగలము. వారు సాక్ష్యమును పాడు చేసుకొనినందుకు మనము వారిని కఠినముగా నిందించి ద్వేషించుటకు బదులు ప్రేమతో కూడిన జాలితో వారి నిమిత్తం కన్నీటితో ప్రార్థించగలము. ప్రేమతో దీనత్వముతో వారి యొద్దకు ఎట్లు పోవలెనో, ఎట్లు వారిని ప్రభు యొద్దకు తిరిగి తీసుకుని రావలెనో నేర్చుకొనగలము. గలతీ 6:1-2. చాలా కుయుక్తితో కూడిన మార్గములలో సాతాను విశ్వాసుల జీవితములలో ఓటమి తీసుకుని వచ్చునంటలో అనుమానము లేదు. బలముగా శోధించబడినప్పుడు అనేకులు పడిపోదురు. అప్పుడు వారు ఇతర విశ్వాసుల చేత నిందించబడి విడిచిపెట్టబడుదురు. కొందరు వారిని ద్వేషించెదరు. అవిశ్వాసులు కూడా వారిని నిందించెదరు. మనం వెనుకబడినప్పుడు మనం పశ్చాత్తాపపడు వరకు దేవుడు ఎంత ఓపికతో మన కొరకు కనిపెట్టినో, మన మొదటి ప్రేమను మనం కోల్పోయినప్పుడు మన అవసరతను ఆయన ఎట్లు తీర్చెను, మనము ఆయన యొద్దకు తిరిగి వచ్చుటకు మనకు ఎంత ఆశ్చర్యకరముగా సహాయపడినో, మనకెంతటి మృదువైన ఆహ్వానమునిచ్చెనో మనం జ్ఞాపకం చేసుకుంటేనే తప్ప వెనుకబడిన వారికి సహాయం చేయలేము. వారి కొరకు మనం కన్నీటితో ప్రార్థించగలము. వారు తిరిగి సమకూర్చబడుటకు ఏమి చేయగలమో అదంతయు చేయగలము. అనేక పర్యాయములు మన స్వంత అనుభవములో పడిపోయిన వారి కొరకు వారితో కలిసి మనము కన్నీటితో ప్రార్థించుట ద్వారా వారు తిరిగి మునుపటి స్థితికి వచ్చుట చూచితిమి. దానికి బదులుగా మనము వారికి తీర్పు తీర్చి ఖండించిన ఎడల వారి హృదయములు మరి ఎక్కువ కఠినముగా నగును. వెనుకబడిన మన సహోదర సహోదరుల విషయంలో మనం ఎంత గొప్ప బాధ్యతను కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకొనవలెను. తన శిష్యుడైన పేతురు పడిపోవుటకు ముందు, పడిపోయిన తరువాత ప్రభు పేతురును ఎట్లు సంధించిననున్నది మనకు మాదిరిగా ఉన్నది. కోడి 2 సార్లు కూయక ముందు పేతురు తనను గురించి 3 పర్యాయములు బొంకునని ప్రభువుకు తెలియను. అందుచేతనే ప్రభు అతనిని ప్రేమతో హెచ్చరించెను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. లూకా 22:31-32. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను బట్టి పేతురు సమకూర్చబడెను. పేతురు తనను నిరాకరించినప్పటికీ ప్రభువు పేతురుతో బలహీనులైన తన సహోదరులు కూడా పడిపోదురేమోనని వారి కొరకు పేతురును ప్రార్థించమని చెప్పుటలో ప్రభువు పేతురును ఎంతగా నమ్ముచున్నాడో మనము చూడగలము. ప్రభు ఈ విషయమునే పేతురుకు ఆయన ఇచ్చిన చివరి వర్తమానములో మరలా చెప్పుటను మనం చూడగలము. యోహాను 21:15-17 వరకు. ఆయన 3 సార్లు అతనితో, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, మరలా నా గొర్రెలను మేపుము అని చెప్పెను. ఎవరైతే నూతనముగా జన్మించిరో, ఎవరైతే క్రీస్తునందు చిన్న పిల్లలుగా ఉన్నారో వారిరువురు, మరియు ఎవరైతే విశ్వాసములో బలహీనముగానున్నారో, ఎవరైతే ఆత్మీయముగా ఎదుగుటలేదో వారు గొర్రెపిల్లల వంటి వారు కనుక వారిపై ఎక్కువ శ్రద్ధ వహించవలెను. వారిని మోయవలెను, బలపరచవలెను.
మనం బలహీనముగా ఉన్నప్పుడు మనల్ని ఆత్మీయముగా సమకూర్చుటకు ప్రభువు వివిధ ప్రజలను మన సహాయార్థం ఉపయోగించుకొనెను. మన సహ విశ్వాసులు బలహీనముగా ఓడిపోయిన జీవితము జీవించుచున్నట్లు కనబడిన ఎడల వారిని ప్రార్థన, సహవాసము, కన్నీరు కార్చుట ద్వారా మనము వారిని పైకి లేవనెత్తుటకు సహాయపడవలెను. కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.